కావలి రూరల్ మండలం సిరిపురంలో 3.5 కోట్ల వ్యయంతో చేపట్టిన సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎలక్ట్రికల్ అధికారులు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భూమి పూజ చేశారు. ప్రజలకు రైతులకు కరెంట్ ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని తెలిపారు. రూరల్ మండలంలో అన్ని చెరువులకి నీళ్లు నింపి తాగునీటికి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. కావలి రూరల్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కావలి రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే కలుగోలమ్మ అండర్ పాస్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 2029 నాటికి పూర్తి చేసి కావలి ప్రజలకు అంకితం చేస్తానని హామీ ఇచ్చారు. మనం ముందంగా ఉండాలంటే హెల్ప్ చేసినందుకు మాకు నా డిపార్ట్మెంట్ తరఫున మీకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సారు ఆహ్వానించవలసిన కోరుతున్నాం. రాజన్న కష్టం ఉందా అన్న మీరు దోను
భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం కర్ణే మాతృగంధాః శ్రీరంగై శుభాంతుభిః సేమయం సభోగం విశ్వదాభోగం శాస్త్రజ్ఞో ఉతాన్నాస్తి దేవహతే జేలా మహిమా భోజాయతం సంజాత పాత్రికేయ మిత్రులకి ఈరోజు స్టేజ్ మీద ఆసీనులైనటువంటి ఎల్సిడి డిపార్ట్మెంట్ ఈఓ గారైనటువంటి రమేష్ గారికి, ఎల్సిడి సిబ్బందికి, మండల అధ్యక్షుడు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, గ్రామ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఒక మంచి కార్యక్రమం. మన అందరం జీవితం ఈరోజు కరెంటుతో ముడిపడి ఉంది. మన సెల్ ఫోన్ మొదలుకొని మనం నిద్ర దాకా కరెంటు లేదే గంట కూడా నిద్రపోలేం, గంట కూడా సుఖంగా జీవించలేం. పక్క వాళ్ళతో బంధువులతో మాట్లాడుకోవాలంటే ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోతే కరెంటు విలువ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మన దైనందిన జీవితంలో కరెంటు అనేది ఒక భాగమైంది. ఒక పూట అన్నం లేకపోతే ఏదో ఒకటి తిని బతకొచ్చామో కానీ కరెంటు లేకపోతే ఉండలేని స్థితికి ఈరోజు మనం అలవాటు చేసుకున్నాం.
ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట కూలర్లు వచ్చినాయి, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, మిక్సీలు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి. కానీ ప్రతి ఒక్క ఇంటి యజమాని నేను ఏసీ బిగించుకుంటానని చెప్తున్నాడు, కూలర్లు బిగించుకుంటున్నారు. కానీ మనం బిగించుకున్నటువంటి కరెంటు ఎక్కడి నుంచి రావాలి, ఆ కరెంటు మనం ఎక్కువ అందరం కూడా వాడుకుంటే కరెంటు తగ్గిపోతే మనం ఏర్పడే ఇబ్బందులు కూడా ఆలోచించరు. అది ఆలోచించేది ఒక డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వారు ఆలోచిస్తున్నారు. ఈరోజు కాలక్రమేణా అవసరాలు పెరిగిన దృష్ట్యా, అగ్రికల్చర్ మోటార్లు పెరిగిన దృష్ట్యా, వ్యాపారస్తులు ఏదో ఒక వ్యాపారాలు చేసుకునే దానికి కరెంటు వాడకం దృష్ట్యా ఎక్కడికక్కడ కరెంటు లో వోల్టేజ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీ పంచాయతీకి సంబంధించి దాదాపు 1187 కరెంటు మోటార్లు ఉన్నాయి. అగ్రికల్చర్గా ఉచితంగా రైతాంగానికి అందించేటువంటి ఉచిత కరెంట్లు మోటార్లు దాదాపు కనెక్షన్లు 1187 కనెక్షన్లు ఉన్నాయి. వీటందరికీ కూడా 9 గంటలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. గ్రామాల్లో రైతులు అందరూ ఒకేసారి లైట్లు వేస్తారు, ఏసీలు వేస్తున్నారు, లో వోల్టేజ్ వస్తుంది. అందుకోసమే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడెక్కడ ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ల యొక్క కెపాసిటీని పెంచాలి, సబ్స్టేషన్ల యొక్క కెపాసిటీలు పెంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీద అధ్యయనం చేసి ముందు సబ్స్టేషన్లు అన్నిటినీ కూడా టెక్నికల్గా అవకాశం ఉన్నంత వరకు వాటిని స్టెప్అప్ చేయడం జరిగింది. ఇంకా కాని పరిస్థితుల్లో కావలి నియోజకవర్గంలో 5 సెంటర్లలో సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తేనే ఈ కావలి ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చని సిరిపురంలో సబ్స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా నడింపల్లి దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని రూరల్ మండలంలో, భోగల మండలంలో కొండబెట్టుకుంటలో ఒక సబ్స్టేషన్ పెట్టాలని, పగడెట్టి మండలంలో చెన్నూరు దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని, అల్లూరు మండలంలో ఇసుకపిల్ల దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈనాటి ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి గుత్తుపాటి రవికుమార్ గారికి నేను దాదాపు ఒక 1 year కిందట లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతానికి ఆర్థిక వనరులు లేని దృష్ట్యా ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో అక్కడ సబ్స్టేషన్ ఇస్తామన్నప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది మీ సిరిపురం గ్రామానికి, ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సోమశిల నీళ్లు నోచుకోవాల. ఆర్సీ పాలెం కానీ, కొత్తపాలెం కానీ, చలంచెర్లు కానీ ఈ ప్రాంత రైతాంగానికి గత 40 సంవత్సరాల నుంచి కూడా సోమశిల జలాలు కావలికి తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం చేసి ఈరోజు సోమశిల జలాలు కావలి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడ్డప్పుడు కూడా ఆర్సీ పాలెం, కొత్తపాలెం, చలంచెర్ల చెరువులకి నీళ్లు ఎక్కల కారణాన రైతాంగం అంతా కూడా బోర్లు వేసుకుని బోర్ల మీద ఆధారపడ్డ పరిస్థితుల్లో ఒకప్పుడు గడ్డరీతో వేసుకున్నటువంటి రైతాంగం ఈరోజు అదృష్టం కొద్దీ ఎనర్జీ డిపార్ట్మెంట్ 29 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న వేళ ఈ రోజున అందరూ కూడా బోర్లు వేసుకోబట్టే ఈ 4-5 పంచాయతీల్లోని ఈరోజు 1187 అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయంటే ఇక్కడ నీటి కొరత ఎంత ఉంది, నీటి ఇబ్బంది ఎంత ఉందో గుర్తించాం కాబట్టి మొట్టమొదటి సబ్స్టేషన్ ఈరోజు సిరిపురం పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక పక్కన సముద్ర పక్కన ఆక్వా రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. గత రాష్ట్ర పాలనలో ఆక్వా రంగం బాగా కుదేలైంది. ఏ ఒక్క రైతు కూడా ఆక్వా రైతులు పనిచేసేదానికి ముందుకు రాలా. చాలా రొయ్యల గుంటలు ఆపుకున్నారు. ఈరోజు అదృష్టం కొద్దీ మంచి రేటు ఇస్తున్న వేళ మన రైతులందరూ కూడా ఆక్వా వేసేయడం ముందుకు వచ్చారు. 40 కిలోవాట్లు పర్మిషన్ అడిగినటువంటి వాళ్ళు ఈరోజు 100 కిలోవాట్లకు పర్మిషన్ పెట్టుకుంటున్నారు. కాబట్టి కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా రూరల్ మండలంలో కరెంటు షార్టేజ్ ఎక్కువగా ఉంటే చెన్నాయపాలెంలో ఉన్నటువంటి సబ్స్టేషన్లో 5 amp ట్రాన్స్ఫార్మర్ని 8 amps గా మార్పించాం. అన్నీ కూడా మార్పించినా కూడా చాలకపోతే ఈనడం మళ్ళా కూడా 2వ ప్రాధాన్యత కింద కొత్త సత్రం కింద కొత్త సబ్స్టేషన్ పెట్టమని చెప్పి ఈరోజు అధికారులకు పెట్టున్నాం. తొందరలోనే రూరల్ మండలానికి ఆ సబ్స్టేషన్ కూడా వేస్తే ఆ రైతాంగం కూడా బాగుంటుంది. ఈరోజు అదృష్టం కూడా మన డిఈ గారు కూడా చెప్తున్నారు, ఈ గారు 2 నెలల్లోనే దీన్ని పూర్తి చేస్తారని. ఇది ఆ 100% అవుతుంది. ఎందుకంటే దీనికి వాస్తు బలం ఉత్తర పక్క నది ప్రవహిస్తుంది కాబట్టి ఇది ఆగదు. ఈ 5 పంచాయతీలకి కరెంటు కూడా పోదు. ఇది ట్రాన్స్ఫార్మర్. ఎందుకంటే ఇది ఒక యోగం. ఈ స్థలంకి ఒక యోగం వచ్చింది, ఈ ప్రాంతానికి యోగం వచ్చింది. నిజంగా ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత
నాకున్న వాస్తు ఇంట్రెస్ట్ చూస్తే ఒక వైబ్రేషన్ ఉంది ఈ స్థలంలో. ఏంద్రా అని చూస్తే ఉత్తర పక్క నీళ్లు ప్రవహిస్తున్నటువంటి కాలం ఉంది అంటే ఇది ఆగదే. అందుకని ఈ కాంట్రాక్టర్ ని అధికారులు కూడా తెలియజేస్తున్నా ఆ పిప్ప కూడా సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.